యేసేపు అంటే చెరసాల్లో ఉన్నాడంట. ఒక్క రాత్రికి యేసేపు ఎలా అయిపోయినాడు తెలుసా? మొత్తం ప్రపంచం అంతా కరువులో కొట్లాడుతుంటుంది, కొడిమిలాడుతుంది. రాత్రి యేసేపుకు ఒక ఫోన్ పోయిందట. ఏంటంటే నీకోసం ఒక స్పెషల్ జాబును ప్రిపేర్ చేసి పెట్టినాడు ఫరో అని చెప్పేసి. యేసేపుకు అర్థం కాలే. రాత్రికి రాత్రి వచ్చిండు, దర్శనం కోసం చెప్పినాడు, బావు అని చెప్పాడు. చెప్తానే ఏమొచ్చిందంటే ఫస్ట్ యేసేపుకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చేసినాడట. మనం జాబులు లేవో వాంది పోతుంది ఈంది పోతుంది అనుకోవడం, నిరుద్యోగం అది ఇది అంటాం. కానీ చెరసాల్లో ఉండ కూడా యేసేపును దేవుడు పిలిచి, ఫరో పిలిచి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చినాడట. అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చిన ఏమొచ్చింది? రథం వచ్చింది. జాబ్ వస్తేనే మనవానికి ఏమొచ్చింది? బెంచ్ కార్ వచ్చింది. రథం వస్తేనే మళ్ళీ యేసేపుకి ఏమి ఇచ్చినాడు? ఉంగరం ఇచ్చినాడు. ఉంగరం దేనికి సాదృశ్యము? ఉంగరము అధికారం. అంటే ఇప్పుడు ఏంది, ఒక కంపెనీ CEO ఉన్నాడు అనుకో, ఆ ఫండ్ ఏమైనా ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలా? అంటే యేసేపును దేవుడు ఎక్కడ కూర్చోబెట్టినాడు? CEO పోస్ట్, అంటే హై పోస్ట్లో కూర్చోబెట్టినాడు. అంటే యేసేపుకు ఉంగరం దొడికిచ్చాడు. అంటే ఏం పవర్ ఇచ్చినాడు? చెక్ పవర్ ఇచ్చినాడు. చెక్కుల మీద సైన్ చేసే పవర్ ఇచ్చినాడు. అలా చూడు, అక్కడ ఆగిపోయిందా? లేదు. ఉద్యోగం ఇచ్చినాడు, కారు ఇచ్చినాడు, బంగ్లా ఇచ్చినాడు. మళ్ళీ ఫరో దగ్గర ఉన్న పోతిఫర్ యొక్క కుమార్తెను కూడా ఇచ్చి పెళ్లి కూడా చేసినాడట. అన్నీ వదిలిపెట్టుకొని ఒక్క రాత్రి ఒక్క చిన్న దర్శనంకు ఉపమానం చెప్పినందుకు యేసేపుకి ఏమొచ్చినాయట? ఆ పోస్టు ఎలాంటి పోస్టు తెలుసా? ప్రధానమంత్రి పోస్టు. ఎంతమందికి వస్తుంది? ఎమ్మెల్యేలు ఎంతోమంది ఉంటారు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, ఇవి 100 కోట్లు. ఇప్పుడు చూడు, మన తెలంగాణ జనాభా అంటే ఒక 50 కోట్లు అనుకుందాం, ఒక 10 కోట్లు అనుకుందాం. 10 కోట్లు ముఖ్యమంత్రి సీట్ ఎంతమందికి ఉంటుంది? ఒక్కనికే. హల్లెలూయా. ప్రధానమంత్రి సీటు 100 కోట్ల జనాభాలో ఒక్క వ్యక్తికే. యేసేపుకి ఏమొచ్చిందంట? ప్రధానమంత్రి పోస్టు. రాత్రి చెరసాల్లో ఉన్న కూడా పిలిచి, దేవుడు ప్రేరేపణ చేస్తే పిలిచి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చేసి, నిన్ను 5 మినిస్టర్గా తయారు చేస్తున్నా, పో, నా భార్య మీద తప్ప నీకు ఐగుప్తు దేశంలో అందరి మీద నీకు అధికారం ఇచ్చేస్తున్నా చెప్పాడట. ఒక్క రాత్రి.